హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో ఒక ఆశ్చర్యకరమైన టాపిక్ గురించి తెలుసుకుందాం. మీరు అన్నం తినేటప్పుడు ఈసారి ఒక విషయాన్ని గమనించండి. మీరు తినే అన్నం కుక్కర్లో వండిందా లేదా వేరే గిన్నెలో వండారా అనేది మీ ఇంట్లో వారిని అడగండి. కుక్కర్లో వండిందైతే అన్నం పరిమాణంతో పాటు రుచిని చూడండి. మరుసటి రోజు అదే బియ్యాన్ని వేరే పాత్రలో లేదా మట్టిలో వండి తినండి. రెండింటి మధ్య తేడా గమనించండి. రుచిలో కానీ తిన్న తర్వాత అరుగుదలలో కానీ అన్నం పరిమాణంలో కూడా చాలా తేడాలు ఉంటాయి. మట్టి పాత్రలో అన్నం త్వరగా అరుగుతుంది. కుక్కర్లో అన్నం ఎందుకు అలా ఉంటుంది? అసలు కుక్కర్లో వండిన అన్నం తినడం మంచిదేనా అనే విషయాన్ని తెలుసుకుందాం. సుమారు 3000 ఏళ్లకు పూర్వం మన భారతదేశంలో జీవించిన మహర్షి వాగ్భటాచార్యులు గారి గురించి ఆయుర్వేద సూత్రాల ప్రకారం అనేక పరిశోధనలు చేసి మన భారతీయుల ఆరోగ్య పరిరక్షణ కోసం ఎన్నో అమూల్యమైన విషయాలను మనకు తెలియజేశారు. ఆ సూత్రాలలో ఒకటే ఇప్పుడు నేను చెప్పేది. ఎటువంటి ఆహారంలో అయినా కానీ వెలుతురు తగిలే విధంగా వండుకుని తినాలి. ఇది పూర్వీకుల నుండి వచ్చిన నియమం. గాలి వెలుతురు తగలకుండా తినే ఆహారం విషంతో సమానం. అది స్లో పాయిజన్ లాగా మన ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. దీనికి మనం నిత్యం వాడే రైస్ కుక్కర్సే ఒక మంచి ఉదాహరణ. అందుకే మన పూర్వీకులు వంటలని మట్టి పాత్రల్లో వండేవారు. ఇలా వండిన ఆహారంలో పోషక విలువలు సంపూర్ణంగా ఉంటాయి. కుక్కర్లో వండిన ఆహారంలో పోషకాలు 13% మాత్రమే ఉంటాయి. ఫ్రెండ్స్, మరి మీరు కూడా అన్నం వండడానికి కుక్కర్ ఉపయోగిస్తున్నట్లయితే వెంటనే ఆ అలవాటును మార్చుకుని మట్టి పాత్రల్లో వండుకుని హెల్తీగా ఉండండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.